హాయ్ అండి. దీన్ని అంతర తామర లేదా పిస్టియా, వాటర్ క్యాబేజీ వాడుక భాషలో ఇలా పేర్లు పెట్టి పిలుస్తారు. కొందరైతే లక్ష్మీ కమలాలు అని కూడా అంటారు. నేనైతే లక్ష్మీ కమలాలు అనుకోను. ఇవి చెరువుల్లోని వాటిల్లోని తేలుతూ ఉంటాయి అన్నమాట. వీటిలోని గాలి గదులు ఉంటాయండి. నైట్రోజన్ ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది. దానివల్ల మనం ఇవి ఎక్కువగా అయిపోయినప్పుడు ఇలా తీసేసి ఫ్లవరింగ్ ప్లాంట్స్, అవి సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి వేస్తూ ఉంటానన్నమాట. దానివల్ల రిచ్ నైట్రోజన్ అనమాట. దానివల్ల ఆ మొక్కలకి బాగా బలం వస్తుంది. ఈ అంతర్తామరని ఆయుర్వేదంలో కూడా వాడతారండి. చర్మ వ్యాధులకి, ఉబ్బు వ్యాధికి, అలాంటి వాటికి కూడా వాడతారు. మనకి ఇంకా పూర్తిగా దాని గురించి అయితే అవగాహన, అంటే ఆయుర్వేదంలో ఎలా వాడాలో ఇంకా పూర్తిగా తెలియదు. ఇగో చూసారా, నేను హోయా లాంటి స్టాగ్ వచ్చింది దీనికి. ఇలాంటి హోయా లాంటి ప్లాంట్స్కి, లిసియాంతస్ లాంటి ప్లాంట్స్కి పక్కన ఈ వాటర్ క్యాబేజీ ఎక్కువైపోయినవన్నీ తీసి ఇలా కప్పెట్టేస్తాను అనమాట. వాటికి బాగా బలం వస్తుందన్నమాట.